హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఈరోజు మనం తెలుగువారు ప్రతినిత్యం తమ జీవితంలో వాడుకగా మాట్లాడే తెలుగు సామెతల గురించి తెలుసుకుందాం. ఈ తెలుగు సామెతలను ఒకప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు సరదాగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు కొన్ని పోటీ పరీక్షల్లో కూడా ఈ తెలుగు సామెతలను 1-2 మార్కులకు అడుగుతున్నారు. కాబట్టి ఈ తెలుగు సామెతల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెడపకురా చెడేవు, అనుగాని చోట అది కులమనరాదు. అభ్యాసం కూసు విద్య, అత్తలేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరువి. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు. కోటి విద్యలు కూటి కొరకే, రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆలస్యం అమృతం విషం. ఆవు చేనులో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అప్పు చేసి పప్పుకూడు. బతుకుంటే బల్సాకు తినచ్చు. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు. విద్య లేనివాడు వింత పశువు. చింత చచ్చినా పులుపు చావలేదు. డబ్బుకు లోకం దాసోహం. దరిద్రుడి పెళ్ళికి వడగలవాన. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. దెయ్యాలు వేదాలు బలికినట్లు. చిలికి చిలికి గాలివాన అయినట్లు. దూరపు కొండలు నునుపు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు. ఎవరు తీసుకున్న గోతిలో ఆరే పడతారు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నాడంట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. కాకి ముక్కుకు దొండపండు. కలిమిలేములు కావడి కుండలు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు. కంచు మ్రోగునట్లు కనకంబ మ్రోగున. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. కొండను దవ్వి ఏలుకను పట్టినట్లు. కోటి విద్యలు కూటి కొరకే, లోగుట్టు పెరుమాళకెరుక. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మెరిసేదంతా బంగారం కాదు. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. మొక్కై వంగనది మానే వంగున. మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది. పాపమని పాత చేరిస్తే గోడచాటుకెళ్ళి మోరేసిందంట. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు. పిట్ట కొంచెం కూత ఘనం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు. అమ్మలు తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. సంతోషమే సగం బలం.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు. చంకలో పిల్లవాడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్టు. పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నాడట. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్లు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. పానకంలో పుడక. పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు. పిండి కొద్దీ రొట్టె. నిండుకుండా తొనకదు. నిజం నిప్పు లాంటిది. నిదానమే ప్రధానము. నిమ్మకు నీరెత్తినట్లు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ముందుకు పోతే గొయ్యి, వెనక్కిపోతే నొయ్యి. ముందరకాలకు బంధాలేసినట్లు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? మంది ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్లు. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చేర్చిందంట. కోతికి కొబ్బరి చెప్పించినట్లు. కొత్తొక వింత, పాతొక రోత. కొరివితో తలగొక్కున్నట్లే. కంచే చేను మేసినట్లు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు. కీడెంచి మేలెంచమన్నారు. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు. కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు. కాకి పిల్ల కాకికి ముద్దు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. తెన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లు. గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్లు. గుడ్డెద్దు చేలోబడినట్లు. గుడ్డి కన్నా మెల్లమేలు. దురాశ దుఃఖమునకు చేటు. గంతకు తగ్గ బొంత. గతిలేనమ్మకు గెంజే పానకం. చింతకాయలు అమ్మేదానికి సిరొస్తే ఆ వంకర టెంకర ఏం కాయలని అడిగిందంట. బూడిదలో పోసిన పన్నీరు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. అగ్నికి వాయువు తోడైనట్లు. ఏ ఎండకు ఆ గొడుగు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి. మింగ మెతకలేదు మీసాలకు సంపంగి నూనె. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం. పిట్ట కొంచెం కూత ఘనం. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. చెవిటోని ముందు శంఖమూదినట్లు. ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు. ఇంట గెలిచి రచ్చ గెలువు. ఇల్లు పీకి పందిరేసినట్టు. కందకలేని దురద కత్తిపెట్టకెందుకు? వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికెరుక?
అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా ఇవాళ తెలుగు సామెతలు. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలుగు సామెతలు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.